ఉద్యాన శాఖ లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో రైతులకు ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన కార్యక్రమం జిల్లా కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో డిహెచ్ఎస్ఓ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ యొక్క నాటిన 3 సంవత్సరాల నుండి దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మొక్కలను 90% సబ్సిడీపై 20 రూపాయలకి ఇస్తున్నామని, డ్రిప్పుపై 80% నుండి 100% సబ్సిడీ అందిస్తున్నట్లు, ప్రతి ఎకరానికి 4,200 సంవత్సరానికి చొప్పున 4 సంవత్సరాల వరకు నిర్వహణ ఖర్చులు చెల్లిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. డిఓ భాస్కర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 30 సంవత్సరాల నుండి ఆయిల్ ఫామ్ సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. లోహియా సిఇఓ సిద్ధాంత్ లోహియా మాట్లాడుతూ యశ్వంతరావుపేట గ్రామంలో సెప్టెంబర్ 4న ఫ్యాక్టరీ శంకుస్థాపన చేస్తున్నామని, ప్రతి రైతును బంగారు రైతుగా చేసే దిశగా కంపెనీ తోడ్పాటు అందిస్తుందని అన్నారు. ఎల్డీఎం మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ పెట్టి రైతులకు ఎకరానికి 50,000 టర్మ్ లోన్ ఇస్తున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రైతులు పండించే వరి నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని, కూలీల కొరత అధికంగా ఉందని, వరికి వచ్చే చీడపీడల సమస్య ఎక్కువగా ఉండటం వల్ల లాభసాటి పంటలు పండించాలని, ఆయిల్ ఫామ్ పంటని దానికి ప్రత్యామ్నాయమని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో ఆయిల్ ఫామ్ పై అవగాహన పెంపొందించడానికి లోహియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచారతాలను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్, ఆర్డీఓ జగిత్యాల మధుసూదన్, లోహియా సిఇఓ సిద్ధాంత్ లోహియా, మార్కెటింగ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.